అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రం. మరి భర్తలారా, మీ భార్యలు జీవమను కృపావరంలో మీతో పాలిభాగస్తులై ఉన్నారని ఎంచి. జీవము అనంటే ప్రాణము. మరి ప్రాణం కూడా ఒక కృపావరమే. అలాంటప్పుడు అట్టి కృపావరంలో మీ భార్యలు మీతో పాలిభాగస్తులు, మీ లైఫ్ పార్ట్నర్స్. మరి అలాంటి లైఫ్ పార్ట్నర్స్ని గుర్తించాలంట. ఎంచి అంటే గుర్తించి, తను నా జీవిత భాగస్వామి అనేది గుర్తించి. మేము గుర్తించట్లేదంటే గుర్తిస్తున్నారు, కానీ సరి అయిన విధంగా గుర్తించాలి. అలా గుర్తించి తర్వాత నీ భార్య బలహీనమైన ఘటమని సన్మానించాలి అని ఉంది వాక్యంలో. భార్య బలహీనురాలు అన్నప్పుడు తనలో మనకు మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. మరి అలా తన బలహీనతల్ని గుర్తించాలి. మంచిని వదిలేస్తాం, చెడును మాత్రం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ప్రతిదీ మనము భార్య లోపల గుర్తించాలా, ఆమెను తగు విధంగా సన్మానించాలా. అలా సన్మానిస్తూ నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఏం చెప్పావయ్యా త్రియేకదేవా! జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. మరి భార్యలో ఉన్న బలహీనతల్ని భరించాలి, ఆమెను సన్మానించాలి. సన్మానించడం అంటే ఏదో షాల్ కప్పి దండేసి అలాంటి కాదు దేవుని బిడ్డలారా. ఆమె బలహీనతల్ని అర్థం చేసుకుంటూ ఆమెను తగు విధంగా గౌరవించడం నేర్చుకోవాలి. నీ జీవితంలో నీ భార్య లైఫ్ పార్ట్నర్ అని గుర్తిరగాలి. ఆమె బలహీనతల్ని కూడా అర్థం చేసుకుంటూ తనను గౌరవిస్తూ నీ ప్రార్థనలకు అభ్యంతరంగా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి డిస్టర్బెన్స్ కలగకుండా నీ భార్యతో సమాధాన స్థితిలో ఉంటూ మరి జ్ఞానము చొప్పున భార్యతో కలిసి ఉండడం నేర్చుకోవాలి. అట్టి కృపలో దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.